నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి కుటుంబ సంస్థపై అనుమానాలు లావాదేవీలపై సిట్ ఆరా రేపు విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు మెగా డిఎస్సి అభ్యర్థులకు ఏపీ సర్కార్ తీపి కబురు వయో పరిమితి 42 నుంచి 44 ఏళ్లకు పెంపు ఈ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడి మూడో సంస్థకు పోలవరం నాణ్యతా పరీక్షల బాధ్యత విదేశీ నిపుణుల సిఫారసుల మేరకు చర్యలు టెండర్లు పిలిచిన పీపీఏ కేంద్ర జలసంఘం నేడు మరిన్ని జపాన్ సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు సుమిదా రివర్ ఫ్రంట్ పరిశీలించనున్న సీఎం భూభారతిపై తెలంగాణలో జోరుగా అవగాహన సదస్సులు కొత్త చట్టం ప్రయోజనాలు వివరిస్తున్న అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఎన్టీఏ వెన్నెరుకడుగు తుదికి వెబ్సైట్లో పెట్టి గంటలోనే తొలగింపు లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన అమెరికా ఫెడ్ చైర్మన్ పై ట్రంప్ ఆగ్రహం పదవి నుంచి తొలగిస్తానని సంకేతాలు టారిఫ్లతో బాగా ఆదాయం వస్తోందన్న అగ్రరాజ్య అధినేత వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రను తేల్చేందుకు సిట్ సిద్ధమవుతోంది పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన లావాదేవీలను సేకరించిన సిట్ వాటిని విశ్లేషిస్తోంది రేపు విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించింది జగన్ పాలనలో కొత్త మద్యం విధానం అమల్లోకొచ్చిన 2019 అక్టోబర్ 1 నుంచి 2024 మే 31 మధ్య ఆ సంస్థ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషిస్తోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు భావిస్తోంది ఆ ఖాతాకు సంబంధించిన కేవైసీ ఫోన్ నంబర్ సహా సమగ్ర వివరాలు ఇవ్వాలంటూ గత నెల 18నే విజయవాడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఈ వివరాలన్నింటినీ సేకరించిన సిట్ విశ్లేషణ చేస్తోంది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత భార్య లక్ష్మీ దివ్యారెడ్డికి వాటాలు ఉన్నాయి 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ సందర్భంగా మిథున్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన భార్య లక్ష్మీ దివ్యారెడ్డి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో వాటాలు ఉన్నట్లు తెలిపారు మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత 2024లో పుంగనూరు నుంచి పోటీకి నామినేషన్ వేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లో తనకు వాటాలున్నట్లు పేర్కొన్నారు మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ తర్వాత కీలక పాత్రధారి మిథున్ రెడ్డే అనే ఫిర్యాదులు ఉన్నాయి మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం ముడుపులు ఇచ్చిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం వసూలు చేసిన ముడుపులు బిగ్ బాస్ కు చేర్చడంలో ఆయనే సూత్రధారి అనేది ప్రధాన ఆరోపణ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందు పెట్టి ముడుపుల వసూళ్ల కోసం 7 హవాలా నెట్వర్క్ రూపొందించారని ఫిర్యాదులు ఉన్నాయి ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయంపై సిట్ ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది ఈ నెల 18న విచారణకు రావాలని సిట్ అధికారులు మిథున్ రెడ్డికి తొలుత నోటీసులు ఇచ్చారు దాని ప్రకారం ఆయన నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈలోగా తన విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది ఈ నెల 19న విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో విచారణకు సాక్షిగా హాజరు కావాలంటూ తాజాగా గురువారం సిట్ మళ్లీ ఆయనకు నోటీసులు ఇచ్చింది మిథున్ రెడ్డితో పాటు కొన్ని డిస్టిలరీల యజమానుల్ని కూడా అదే రోజు విచారణకు పిలిచింది వారందరినీ కలిపి విచారించే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకానికి ఉద్యోగార్హత వయస్సును 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మెగా డిఎస్సి నోటిఫికేషన్కు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది కట్ ఆఫ్ డేట్ను 2024 జూలై 1గా ప్రకటించింది ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ సర్కార్ త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేయనుంది ఈ నేపథ్యంలోనే వయో పరిమితిని పెంచింది పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది గుడ్ ఫ్రైడేకు ఒక్కరోజు ముందే 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేయనున్నారు 7 నెలల కాలానికి గాను కూటమి ప్రభుత్వం 30 కోట్లు విడుదల చేసింది
7 నెలలకు గాను ఒక్కో పాస్టర్కు 35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. యువగలం పాదయాత్ర సమయంలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో గౌరవ వేతనం ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాజాగా నిర్ణయంతో అధికారంలోకి వచ్చాక మరో హామీని ప్రభుత్వం అమలు చేసినట్లయింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి సిబ్బంది కొరత సమస్య పరిష్కారమైంది. 960 పడకల ఎయిమ్స్ ఆసుపత్రికి అదనంగా 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఆదేశించింది. PMSY-4 ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఆ పోస్టులను భర్తీ చేయడానికి కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 28న ఎయిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. సిబ్బంది వైద్యుల కొరత ఉందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శాంతా సింగ్ ఆయనకు వివరించారు. ఏప్రిల్ 2న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్కు పెమ్మసాని సమస్యను వివరించారు. అనంతరం 534 ఉద్యోగాలను మంజూరు చేశారు. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్లో ఈ నెల 12 నుంచి గుండె వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 4 రోజుల్లో 4 మహిళలకు బైపాస్ సర్జరీలు చేసినట్లు వైద్యులు ప్రకటించారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. జపాన్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రముఖ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. నేడు టోక్యోలోని గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత టోక్యో గవర్నర్తో సమావేశం కానున్నారు. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. టయోటా, తోషిబా, ఐజిన్, NGT తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా ముఖ్యమంత్రి బృందం చర్చించనుంది. జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరుపుతారు. ఈ సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేడు జపాన్ చేరుకోనున్నారు. ఈ నెల 21న ఒసాకాలోని యుమిషిమాలో జరగనున్న ఓల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అక్కడే ఒసాకా రివర్ ఫ్రంట్ను పరిశీలించనున్నారు. ఈ నెల 22న ఒసాకా నుంచి హిరోషిమా వెళ్తారు. హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ బిజినెస్ లంచ్లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొనాయిమాకులలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ జిల్లా, జనగామ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చట్టం గురించి రైతులకు వివరించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో భూభారతి చట్టంపై అధికారులు ప్రచారం చేశారు. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో భూభారతిపై అవగాహన కల్పించారు. ఉమ్మడి కరీంనగర్లో భూభారతి చట్టం గురించి అధికారులు, నాయకులు వివరించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం బ్రాహ్మణంపల్లి రైతు వేదిక వద్ద ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ROR చట్టంపై సదస్సు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో భూభారతి చట్టం, రెవెన్యూ అవగాహన సదస్సును నిర్వహించారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని గత పాలకులు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు. రికార్డు లేని భూములన్నింటికి రికార్డులు సృష్టించి ఆ భూములని వాళ్ళ పేరు మీద అప్పుడున్న కొంతమంది అధికారులు లాలుచిపడి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అవన్నీ వెలికి తీయాలి. ధరణి ద్వారా మాయమైన భూములన్నింటినీ కూడా వెలికి తీయాలి. ధరణి ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని గుర్తించి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అప్పుడే భూభారతి చట్టానికి ఒక గుర్తింపు వస్తుంది, రైతులు కూడా నమ్మడానికి వీలవుతుంది. LRS దరఖాస్తులను 100% పరిష్కరించాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో దానకిషోర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. LRS ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు వేగంగా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. లేఅవుట్ల పరిశీలన ఆశించినంత వేగంగా జరగడం లేదని దానకిషోర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్క్ అప్లికేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. LRS వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికీ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఈ నెల 30లోగా ఫీజులు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. జేఈఈ మెయిన్ ర్యాంకులపై వెల్లడిపై గందరగోళం నెలకొంది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ 1 ఫైనల్ కీను వెల్లడించిన NTA గంటలోనే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఈ నెల 17న ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పడంతో విద్యార్థులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల్లో ప్రాథమిక, తుది విడత కీ మధ్య
13 జవాబులు మారాయి. అందులో 6 ప్రశ్నలను విరమించుకున్నారు. ఈసారి తుది విడతలో 12 జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను విరమించుకున్నారు. నిన్న సాయంత్రం పెట్టిన ఫైనల్ కీపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈమెయిల్స్ పంపించారు. దీంతో ఎన్టీఏ తుదికి పెట్టిన గంటలోనే తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించలేదు. ఈ నెల 23 నుంచి జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జరగనుంది. అంటే జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన 2.5 లక్షల మంది అడ్వాన్స్ రాసేందుకు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ర్యాంకుల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. విదేశీ నిపుణుల సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టులో నాణ్యతపై మూడో పక్షానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రాజెక్టు వద్దే ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం, జలవనరుల అధికారులు నిర్దేశించిన మేరకు పనులను పరీక్షించి ఫలితాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఈ పనులను చేస్తోంది. డయాఫ్రమ్ వాల్ పనులను బాబర్ కంపెనీ చేపట్టగా బట్రస్ డ్యామ్ నిర్మాణం, ఇతర పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులన్నింటికీ గుత్తేదారు కంపెనీ ప్రతినిధులే పరీక్షలు చేసి ఫలితాలను పరిశీలిస్తున్నారు. వ్యాప్కోస్, ఆంధ్రప్రదేశ్ నాణ్యత నియంత్రణ విభాగం అధికారులు కూడా పరీక్షలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సవాళ్లను పరిష్కరించే క్రమంలో కేంద్ర జలసంఘం, ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి. వారి నివేదికలోనే పోలవరం నాణ్యత నియంత్రణ విధానాలను తప్పుపట్టారు. స్వతంత్ర ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మూడో పక్షం తనిఖీలు జరగాలని నిర్దేశించారు. ల్యాబ్ ఏర్పాటుకు 3 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ల్యాబ్ వారికే చెందుతుంది. ప్రస్తుతం తిరుపతి ఐఐటి, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ముందుకొచ్చాయి. 2 సంస్థల అర్హతలు, ధరలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా వరదనీటి కాలువల పనులు వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మెప్మాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో నగరంలో పార్కులు, రోడ్లు, ఇతర వసతుల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. విమానాశ్రయానికి వెళ్లేందుకు రోడ్ల కనెక్టివిటీ పెంచాలని మంత్రి ఆదేశించారు. త్వరలో మరో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. విమానాశ్రయ కారిడార్ రహదారిలో గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు నారాయణ సూచించారు. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 61 లక్షల అంచనాతో అన్న క్యాంటీన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లింగాలవలస గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, తర్వాత అభివృద్ధి తప్ప ఎక్కడా రాజకీయాలు ఉండకూడదన్న నియమంతోనే పనిచేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అభివృద్ధి అనే మాట తప్ప రాజకీయాలు ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ విధానంతోనే ఈరోజు పనిచేస్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాం, 3000 పింఛన్ ఇస్తున్నారు, మా ఓట్లేసి గెలిపించండి, 4000 ఇస్తామని చెప్పాం. చాలా మంది నమ్మలేదు. ఎలక్షన్లకి 2 సంవత్సరాల ముందే పెంచి 4000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ మీదే ఖర్చు పెడుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, సరైన కారణం లేకుండా సిజేరియన్ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సి సెక్షన్ ఆడిట్ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సహజ ప్రసవాలు కలిగే లాభాలు, సి సెక్షన్తో జరిగే నష్టాలను గర్భిణీలు, కుటుంబ సభ్యులకు వివరించి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వసతులు మరింత మెరుగుపరచడం, ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆసుపత్రుల్లో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి రాజనరసింహ ఆరా తీశారు. ఎక్కడైనా ఖాళీలుంటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కాళేశ్వరం ఆనకట్టలకి చెందిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ వచ్చే వారం హైదరాబాద్ రానున్నారు. గత కొన్ని నెలలుగా విచారణ చేస్తున్న కమిషన్ దాదాపుగా ప్రక్రియను పూర్తి చేసింది. నివేదికను సిద్ధం చేసే పని గతంలోనే జస్టిస్ ఘోష్ ప్రారంభించారు. ఆ కసరత్తు సైతం దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 23న హైదరాబాద్ రానున్న జస్టిస్ పిసి ఘోష్ మిగిలిన ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
అనంతరం నివేదికను తుదిరూపిచ్చి వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన 27న వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండా ఎగరవేయనున్నారు. రజతోత్సవాల కోసం పార్టీ కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అలంకరణ పనులు మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ వెలుపల కేసీఆర్ నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో రైల్ విస్తరణలో పురావస్తు కట్టడాలకు ప్రకటించిన నిర్మాణాల జోలికెళ్లబోమని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మెట్రో విస్తరణ పనులపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. మెట్రో 2వ దశ విస్తరణ పనుల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వాలని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రహీం ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. విస్తరణ పనుల వల్ల చారిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. చార్మినార్, ఫలక్నుమా, పురాణి హవేలీ, దారుల్ షిఫా, మొగల్పురా టూమ్స్ తదితర కట్టడాలకు ప్రమాదం ఉందని తెలిపారు. పిటిషన్పై విచారణ ముగిసే వరకు పనులను నిలిపివేయాలని కోరారు. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలుకు ఈ నెల 22 వరకు గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. వచ్చే విచారణ వరకు పురావస్తు కట్టడాలుగా ప్రకటించిన వాటిని తాకబొమ్మని హామీ ఇచ్చారు. హామీని రికార్డు చేసిన ధర్మాసనం ఈ నెల 22కు విచారణ వాయిదా వేసింది. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభవం చాటి చెప్పేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీల నిర్వహణపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. విశిష్ట సంస్కృతులకి కొలువైన తెలంగాణ వైభవం హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్నందున ప్రపంచ దేశాల సుందరీమణులను అక్కడికి తీసుకెళ్లి వాటి గొప్పతనాన్ని వివరించాలని మంత్రి సూచించారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను పరిచయం చేసే వేదికగా అందాల పోటీలను సద్వినియోగం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 20కి పైగా వేదికల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి అధికారులు వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్దేశించారు. ట్రంప్ విధానాలు ఆర్థిక వ్యవస్థను ముంచేశాయన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఫెడ్ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించలేదని విమర్శించారు. కేంద్ర బ్యాంకు చైర్మన్ తొలగింపు ఇప్పుడే ఉండదన్న ట్రంప్ పావెల్ను పదవి నుంచి తొలగిస్తామని సంకేతాలు ఇచ్చారు. పావెల్ పదవీ కాలం వచ్చే ఏడాది వరకు ఉంది. టారిఫ్ల వల్ల చమురు, కిరాణా సామగ్రి ధరలు తగ్గడమే కాకుండా అమెరికా ధనిక దేశమవుతోందని సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ పోస్టు చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు మాదిరిగా ఎప్పుడో వడ్డీ రేట్లను తగ్గించాల్సిందని పేర్కొన్నారు. ఇప్పుడైనా వాటిని ఖచ్చితంగా తగ్గించాలని ఫెడ్కు ట్రంప్ సూచించారు. భారత్ అమెరికా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించే ముందు ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని సమస్యలు నివృత్తి చేసుకునేందుకు భారత్ అమెరికా బృందం వచ్చే వారం అగ్రరాజ్యానికి వెళ్లనుంది. ఈ బృందానికి భారత వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇవి ఇరు దేశాల మధ్య మొదటి విడత చర్చలు కాదని తెలిపాయి. ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించే ముందు అమెరికాతో కొన్ని అంశాలపై విభేదాలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. సుంకాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ట్రంప్ ప్రకటించిన సుంకాలపై చర్చలు కొలిక్కొస్తే భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయొచ్చని ఇప్పటికే అధికారిక వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉన్న భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై క్షిపణి దాడి ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. అది తాము చేయలేదని స్పష్టం చేసింది. కుసుమ్ సంస్థకు చెందిన ఆ గోదాముపై ఉక్రెయిన్ క్షిపణి పడి ఉండొచ్చని పేర్కొంది. నివాస ప్రాంతాలను మానవ కవచాలుగా ఉక్రెయిన్ సేనలు వాడుకుంటున్నాయని భారత్లోని రష్యా రాయబార కార్యాలయం విమర్శించింది. నివాస ప్రాంతాల్లో వైమానిక రక్షణ వ్యవస్థలు, రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్ సైన్యానికి పరిపాటిగా మారిందని రష్యా పేర్కొంది. ఏప్రిల్ 12 నాటి దాడి రష్యన్ సాయుధ దళాలు చేయలేదని, అలాంటి ప్రణాళికేదీ లేదని స్పష్టం చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన ఫార్మా గిడ్డంగిపై ఇటీవల దాడి జరిగింది. పుతిన్ సేనలు కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాము దాడి చేయలేదని రష్యా వివరించింది. యమునా నది ప్రక్షాళనకు ప్రజల భాగస్వామ్యం, స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం వంటి చర్యలపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. యమునా నది పునరుజ్జీవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ప్రధాని సమీక్ష నిర్వహించారు.
యమునా నది ప్రస్తుత పరిస్థితి, కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై చర్చించారు. నదిపై గౌరవాన్ని పెంపొందించేందుకు యమునా తీర నగరాల్లోని ప్రజలు భాగస్వామ్యమయ్యేలా చూసుకోవాలని మోదీ సూచించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో దేశ రాజధానిలో జీవన సౌలభ్యం మెరుగయ్యేలా ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి కేంద్రం పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ పోస్టు చేశారు. యమునా పునరుజ్జీవనం కోసం జన్ భాగీదారీ ఉద్యమం పేరిట వాలంటీర్లను చేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు నదీ తీరం వెంబడి బహిరంగ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.